హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈపీఎఫ్ఓ ఏపీఎఫ్సి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అండ్ ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సంబంధించి కంపారిజన్ ఒకసారి చూడడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే ఈ కంపారిజన్ వీడియో మీ అందరికీ తెలిసిందే, చాలా మంది నన్ను కామెంట్స్లో కూడా పర్సనల్ కూడా అడుగున్నారు. ఒకసారి ఈ రెండు రెవెన్యూ రిలేటెడ్ సర్వీసెసే, అవునా, ఫ్యాక్టరీ రిలేటెడ్ లింక్ అయిన సర్వీసెసే, అవునా. సో ఇండస్ట్రీస్కి ఫ్యాక్టరీస్కి వీళ్ళిద్దరూ విజిట్స్ చేస్తూ ఉంటారు. సో అయితే ఎవరికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి, ఎవరి శాలరీ ఎలా ఉంటుంది, అండ్ యూపీఎస్సికి సంబంధించి మేము సెకండ్ ఆప్షన్ కిందగా కొంతమంది ఐఆర్ఎస్కి వెళ్దాం అని చెప్పి రెడీగా ఉంటారు. అండ్ సెకండ్ ఆప్షన్ కిందగా ఏపీఎఫ్సి, మనం అసిస్టెంట్ ప్రావిడెంట్ కమిషనర్, మనం జనరల్ టర్మినాలజీలో ఏసీ అంటాము. ఏసీ అండ్ ఐఆర్ఎస్కి డిఫరెన్స్ ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, శాలరీ, జ్యూరిడిక్షన్, పవర్స్, ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ క్లియర్గా చూడడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో మెయిన్ ఎందుకు చేస్తున్నాను అంటే మీకు మీరు చేయబోయే ఏపీఎఫ్సి పోస్టు ఎంత పెద్దది అనేది మీకు తెలియడానికి. ఇది సెకండ్ ఆప్షన్ కాదండి, ఇట్ విల్ బి ఏ మెయిన్ ఆప్షన్ ఒకసారి మీరు చూడగలిగితే. అయితే ఏఓకి అప్లై చేశారు కదా సార్, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏం లేదు. ఏపీఎఫ్సికి సంబంధించి మీరు రెడీ ఉన్నారు అంటే, మీరు ఏఓగా పనిచేస్తున్నారు అంటే, ఏఓ తర్వాత ప్రమోషన్ ఛానల్ ఏపీఎఫ్సీఏ 3 to 4 years, మాక్సిమం 5 yearsలో మీకు ప్రమోషన్స్ బాగా జరిగే పోస్టు ఏపీఎఫ్సి అవ్వబోతున్నారు. ఓకేనా. స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. మెటర్నిటీ యాక్ట్ ప్రకారం ఒక ఉమెన్ ఎంప్లాయ్ ఎన్ని వారాలు సెలవు పెట్టొచ్చు తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు? చాలా సింపుల్. మీరు మెటర్నిటీలో ఉన్నప్పుడు 26 వారాలు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. పెయిడ్ లీవ్ అంటే మీకు శాలరీ ఇచ్చి మీరు సెలవులో ఉండొచ్చు. 8 వారాలు బిఫోర్ ద డెలివరీ, 18 వారాలు ఆఫ్టర్ ద డెలివరీ. చాలా సింపుల్గా. నార్మల్గా అయితే గుర్తు రాలేదు కదా, కోడింగ్తో చెప్తాను ఎలాగో చూడండి. మీకు బాబు పుట్టిన తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు మాటలు మొదలు పెడతారు కదా, ఆ ఈ ఊ అని చెప్పి మెల్లిమెల్లిగా మాటలు మొదలు పెడతారు కదా. అలా 26 ఆల్ఫాబెట్స్ వచ్చే వరకు, ముద్దుగా మాటలు మొదలు పెట్టే వరకు నువ్వు సెలవులో ఉండొచ్చు. ఓకేనా. 26 అదేంటి సార్, పిల్లలు పుట్టడానికి 18 వారాలు సరిపోతుందా అని అనకండి. ఓకేనా. గుర్తుపెట్టుకోవడానికి మీరు ఇలా సింపుల్గా 26 మాటలు చిన్న ముద్దుగా మాట్లాడే వరకు మీరు సెలవు పెట్టుకోవచ్చు. ఇలా సింపుల్గా ఇంటర్లింక్ చేసుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అలానే ఇలా మంచి మెమరీస్ మన దగ్గర యాప్లో మంచి కోర్స్ ఈపీఎఫ్కి సంబంధించి ఒకటి రన్ అవుతా ఉంది. ఒకసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. అందులో మీకు పీవైక్యూస్, ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్, దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే ఇంగ్లీష్లో అండ్ తెలుగులో మీకు మంచి కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది. మెమరీ హింట్స్, మీకు మైండ్ మ్యాప్స్తో సహా. అట్ ద సేమ్ టైం మీకు 4 type of మెటీరియల్స్ కనిపిస్తూ ఉంటాయి. 4 type of మెటీరియల్స్ ఏంటి సార్? మీకు మంచి మెమరీ హింట్స్, మైండ్ మ్యాప్స్ మెటీరియల్ ఒకటి నేను ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటు రిటర్న్ డాక్యుమెంట్, టైప్ డాక్యుమెంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ టైప్ డాక్యుమెంట్లో చదువుకోండి. లేదు అనుకున్నారా మీరు రిటర్న్ డాక్యుమెంట్లో చదువుతాం మాకు ఇష్టం సార్ అంటే, రిటర్న్ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని నుంచి అయినా మీకు అకౌంట్స్, లేబర్ లాస్, పాలిటీ, ప్రతిదీ మంచి మెమరీ హింట్స్ కోర్స్ అవైలబుల్గా ఉంది. అయినా టేబులర్ ఫార్మాట్లో కూడా మీకు డేటా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏమవుతుందంటే, మీరు ఈ ఒక 20-30 యాక్ట్స్ ఉన్నాయి, లేబర్ లాస్ ఉన్నాయి, 20-30 పేజీలు అవుతాయి అంతే. ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క టేబుల్ మీరు తీసుకొని ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేసుకోవడానికి మైండ్ మ్యాప్స్ అండ్ ఈ టేబులర్ ఫార్మాట్స్ బాగా యూజ్ అవుతాయి. అండ్ మీరు ప్రిపేర్ అవ్వడానికి రిటర్న్ డాక్యుమెంట్ కావాలా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇష్టం ఉంటుంది. రిటర్న్లో నాకు బాగా ఎక్కుతుంది అనుకుంటారు, ఓకే. దాని తర్వాత మీకు ప్రింటెడ్ కావాలనుకుంటారు కొంతమంది. ఇది మీకు ఎలా అయితే కంఫర్ట్ అలా మన దగ్గర యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంది. అండ్ 1-to-1 మెంటర్షిప్ కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉంది యాప్లో. 1-to-1 మెంటర్షిప్ ఎలా ఉంటుందంటే, మీకు ఎవ్రీడే టాస్క్ నా దగ్గర నుంచి అసైన్ అవుతూ ఉంటాయి. ఎవ్రీడే టాస్క్ అసైన్ చేసిన తర్వాత ఈవినింగ్కి దానికి సంబంధించి మీకు టెస్ట్ నేనే ఓరల్గా కండక్ట్ చేస్తాను, లేదా రిటర్న్ డాక్యుమెంట్ నుంచి నేను మీకు టెస్ట్ కండక్ట్ చేసి మీరు ఎలా రాస్తున్నారు, ఆ టాపిక్ ఎలా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్. మీరు ఒకప్పుడు చూసుకున్నారనుకుంటే కాలేజ్ లెవెల్లో మీరు సరదాగా 60%, 70% మార్కులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నారనుకుంటే 50% రావడమే కష్టం అయిపోయింది. క్వాలిఫై మార్క్స్ ఎంత రీసెంట్గా ఈపీఎఫ్లో? సో 50% రావడమే కష్టం అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే ప్రాపర్ గైడెన్స్ లేక. ఎలా చదవాలి అంటే, అప్పట్లో కాలేజీలో మంచి గైడెన్స్ ఉండేది, ఇప్పుడు గైడెన్స్ చాలా తక్కువ ఉండటం వల్ల, పుస్తకాలు ఇవన్నీ దొరకపోవటము, డైలీ టార్గెట్స్, హోంవర్క్స్ లేకపోవడం వల్ల ఇలా తక్కువ కష్టం అయిపోతూ ఉంది. మీరు ఒక్కళ్ళే కదా, మిమ్మల్ని వినేవాళ్ళు లేరు, దాని తర్వాత మీరు చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు లేరు, మీరు ఎక్కడ తగ్గున్నారు, ఎక్కడ ఎక్కువ ఉన్నారు అనేది కూడా చెప్పేవాళ్ళు లేరు. అప్పట్లో కాలేజీలో టీచర్లు ఉండేవాళ్ళు. అలానే మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 1-to-1 మెంటర్షిప్లో నేనున్నాను, మీరు చెప్పేది వినడానికి, క్రాస్ క్వశ్చన్స్ వేయడానికి, గైడెన్స్ ఇవ్వడానికి. 1-to-1 మెంటర్షిప్ కోసం నా నెంబర్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. 9491370061, 9491370061 డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోకి సంబంధించి కానీ ఏ వీడియోకి సంబంధించి మెటీరియల్ కావాలన్నా ఒకసారి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసుకుందాము. ఒకసారి మీరు ఈ కంపారిజన్ చూసారు అనుకుంటే, మనకి మేజర్గా నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఏ కంపారిజన్ చేశాను, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, శాలరీ, పవర్స్ ఏంటి,
ఎవరెవరు ఏ ఫ్యాక్టరీస్లో ఎలా ఇన్వెస్టిగేట్ చేయవచ్చు, అండ్ వాళ్ళ దగ్గర ఎవరు పిలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ కాబట్టి ఇండస్ట్రీలో ఎవరైనా పిలిచారు, మీరు ఒకవేళ ఏపీఎఫ్సి అయ్యారు లేదంటే ఐఆర్ఎస్ అయ్యారు, ఎవరి మాటకి ఎక్కువ వాల్యూ ఇచ్చి పరిగెత్తుకుంటూ ఫ్యాక్టరీ ఓనర్ మీ దగ్గరకు వచ్చి నుంచుంటాడు. ఓకేనా, ఎందుకంటే అతను తప్పు చేస్తే, ఓకేనా, మనం ఎవరిని తక్కువ చేయడానికి కాదు, అట్ ద సేమ్ టైం ఎవరి దగ్గర ఎక్కువ పవర్స్ ఉన్నాయని కాదు, ఎవరి దగ్గర మనకి జుడిషియల్ పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దానికి ట్రై చేద్దాము. ఫస్ట్ సిలబస్ కంపారిజన్ చూసుకున్నాం అనుకుంటే ఏపీఎఫ్సికి సంబంధించి మీ అందరికీ తెలిసిందే మనకి ఎలా ఉంటుంది సిలబస్ అని చెప్పి చూసుకుంటే దగ్గర 12 నుంచి 13 టార్గెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి మన దగ్గర ఏపీఎఫ్సికి సంబంధించి. ఎక్స్ట్రా ఏముంటుందంటే ఐఆర్ఎస్కి సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సైన్స్, టెక్నాలజీ, ఎథిక్స్, ఇవన్నీ సిలబస్ సంబంధించి మీకు తెలిసిందే. కాకపోతే ఐఆర్ఎస్కి ఈపీఎఫ్ఓకి ఏంటి సిలబస్ డిఫరెన్స్ అంటే ఇక్కడ మీకు ఎక్కువ సోషల్ సెక్యూరిటీ వచ్చేస్తుంది, అకౌంట్స్ వచ్చేస్తాయి, దాని తర్వాత కంప్యూటర్ కొద్దిగా ఎక్కువ వచ్చేస్తుంది. కానీ ఐఆర్ఎస్లో చూసుకున్నాం అనుకుంటే మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి, దాని తర్వాత డెప్త్గా వెళ్ళే సబ్జెక్టులు ఉంటాయి, అండ్ మేజర్గా బ్రాడర్ కేటగిరీలో మీరు చదవాల్సి వస్తుంది. కానీ ఏపీఎఫ్సికి అంత బ్రాడర్ కేటగిరీ నీడ్ ఉండదు. ఓకేనా, కాకపోతే మెయిన్ ఇక్కడ ఏమొచ్చేస్తుందంటే కంప్యూటర్స్ బాగా డెప్త్ అడుగుతారు. ఐఆర్ఎస్కి కంప్యూటర్స్ చాలా తక్కువ అడుగుతారు, ఏపీఎఫ్సికి మాత్రం బాగా డెప్త్గా అడగడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే దాని తర్వాత అకౌంటెన్సీ అండ్ సోషల్ సెక్యూరిటీ, లేబర్ లాస్ చాలా ఇంపార్టెంట్. ఇవే ఎక్కువ వెయిటేజ్ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఇదే. ఓకేనా, సబ్జెక్ట్లో. దాని తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి చూసుకున్నా సరే ఈపీఎఫ్ఓకి సంబంధించి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి రిటర్న్ ఆబ్జెక్టివ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. అదే బోర్డు యూపీఎస్సీ బోర్డు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళే. కానీ ఐఆర్ఎస్కి చూసుకున్నాం అనుకుంటే మనకి దగ్గర 11 పేపర్స్ దాకా కనిపిస్తూ ఉంటాయి, ప్లస్ ఒక ఇంటర్వ్యూ కూడా. ప్రిలిమ్స్ అంటారు, మెయిన్స్, దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే, డిస్క్రిప్టివ్ మెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇదంతా మీకు తెలిసిందే. కాకపోతే కొద్దిగా నేను ఓవర్వ్యూ చెప్పబోతున్నాను. అండ్ ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే శాలరీకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే శాలరీ అట్మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ చాలా వరకు సేమ్ ఉంటుంది ఐఆర్ఎస్కి, దాని తర్వాత ఏపీఎఫ్సికి. అర్థమైంది కదా. సో ఎగ్జామ్ లెవెల్లో చూసుకున్నారనుకుంటే సేమ్, అండ్ శాలరీ పరంగా ఎగ్జామ్ లెవెల్లో హార్డ్గా కనిపిస్తూ ఉన్న ఒక మనకి డిఫరెన్స్గా ఉన్న 2 ఎగ్జామ్స్ 2 పోస్టులు ఇక్కడ చూసుకుంటే శాలరీ సేమ్ రాబోతున్నాయి. ఓకే, అట్మోస్ట్ సేమ్, ఒక 10,000 5,000 అటు ఇటు డిఫరెన్స్ ఉన్న అట్మోస్ట్ మనకి సేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఐఆర్ఎస్కి అయితే కొద్దిగా మనకి ఏపీఎఫ్సి కూడా కార్ ప్రొవైడ్ చేస్తారు, దాని తర్వాత లీజ్ అలవెన్స్ ఇస్తారు, దాని తర్వాత ట్రావెలింగ్ అలవెన్స్లు అన్నీ దొరుకుతాయి. ఐఆర్ఎస్కి ఎలా ఉన్నాయో ఏపీఎఫ్సి కూడా అలానే దొరుకుతాయి. ఓకేనా, నెక్స్ట్ కోర్ ఫంక్షన్స్ అండ్ పవర్స్ గురించి చూసుకున్నాం అనుకుంటే ఏపీఎఫ్సికి చూసుకున్నాం అనుకుంటే పబ్లిక్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, పబ్లిక్ ఇంటరాక్షన్ ఏ పోస్టుకి అయితే ఎక్కువ ఉంటుందో అక్కడ పవర్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ పబ్లిక్ ఇంటరాక్షన్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడైతే మీరు పిఎఫ్లు గట్రా కట్టించుకుంటూ ఉంటారు అండ్ మీరు ఒక ఇండస్ట్రీలో వెళ్తున్నారు, ఏంటి మీరు ఇండస్ట్రీలో విజిట్కి వెళ్తున్నారు అంటే మీ దగ్గర ఫైన్ ఇంపోజ్ చేసే పవర్ ఉంటుంది. దాని తర్వాత అతన్ని కావాల్సిన డాక్యుమెంట్స్ మీ దగ్గరికి పిలిపించుకునే పవర్స్ ఉంటాయి. దాన్నే ఏమంటామంటే క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ అంటాము. మీరు వారెంట్ ఇష్యూ చేయవచ్చు యాజ్ ఏపీఎఫ్సి కమిషనర్గా, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్గా వారెంట్ ఇష్యూ చేయవచ్చు. ఏ కంపెనీ ఓనర్నైనా సరే మీరు పిలిపించి మీ దగ్గర మాట్లాడుకోవచ్చు. ఏ డాక్యుమెంట్ కావాలన్నా సరే అతను తీసుకొని వచ్చి సబ్మిట్ చేయాల్సిందే. జనాలకు సంబంధించి మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే హెల్త్ ప్రాబ్లం ఉంది, వీళ్ళు పిఎఫ్ సరిగ్గా కట్టట్లేదు, దాని తర్వాత యాక్ట్కి పరంగా చైల్డ్ తక్కువ ఏజ్ ఉన్నోళ్ళని వాళ్ళు పని చేపిస్తున్నారు, ఇలా ఏదైనా సరే ఫ్యాక్టరీ రిలేటెడ్ మొత్తం చూసుకోవచ్చు. కానీ ఐఆర్ఎస్కి చూసుకున్నాం అనుకుంటే ఎక్కువ ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుంది, విజిట్ చాలా తక్కువ ఉంటాయి. ఏంటంటే రెవెన్యూ సర్వీసెస్లో మనకి ఎలా ఉంటుందంటే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ పవర్స్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ వీటి మీదుగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ కానీ, పాలసీ ఎన్ఫోర్స్మెంట్ కానీ, వీళ్ళు ఎలా ఉంటారంటే ఐఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు మన ప్రభుత్వానికి ఆదాయం కల్పించేవాళ్ళు వీళ్ళు. అవునా, ఈపీఎఫ్ఓ కమిషనర్ ఎలా అంటే ప్రభుత్వం నుంచి నిధులు పోగొట్టే పర్సన్. ఓకే, ఎందుకంటున్నానంటే మనకు చూసుకున్నాం అనుకుంటే ఏపీఎఫ్సి నాన్ మినిస్ట్రల్ పోస్టు అండ్ ఐఆర్ఎస్ 2 గెస్టెడ్ పోస్టులే, 2 గెస్టెడ్ గ్రీనింగ్ వచ్చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏపీఎఫ్సి ఏంటంటే జనాలకి డబ్బులు ఇచ్చే పర్సన్. అవునా, పిఎఫ్లు గట్రా, దాని తర్వాత వేరే ఏవైనా సరే పెన్షన్ గట్రా ఏమన్నా సరే జనాలకి డబ్బులు ఇచ్చే పబ్లిక్ ఇంటరాక్షన్ ఉన్న పోస్టు. ఐఆర్ఎస్కి పబ్లిక్ ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. ఓకే, అథారిటీ టు కండక్ట్ సర్చెస్ కానీ, రైట్స్ కానీ మొత్తం క్లియర్గా ఉంటాయి, సేమ్ ఇద్దరిలా ఒకేలాగా. ఓకే, కెరీర్ ఆప్షన్స్ చూసుకున్నాం అనుకుంటే కెరీర్ ప్రోగ్రెషన్ గ్రోత్ ఎలా ఉంటుంది మాది అని చెప్పి చూసుకుంటే మనకి తరచుగా ఇద్దరికి ట్రాన్స్ఫర్స్ సేమ్గానే కనిపిస్తూ ఉంటాయి. ఈపీఎఫ్ఓ ఏపీఎఫ్సి పాత్ కూడా మనకి ఈఓతో మొదలవుతారు, ఏవోతో 5 yearsకి 4 yearsకి మనకి ప్రమోషన్స్ ఏపీఎఫ్సి కానీ, దాని తర్వాత ఆర్సీ కానీ,
ఆర్సీ అంటే రీజనల్ పిఎఫ్ కమిషనర్ అంటారు, 2 అవుతుంది, దాని తర్వాత 1 అవుతుంది, అడిషనల్, దాని తర్వాత అడిషనల్ సిపిఎఫ్సి అంటారు. సో ఇలా టాప్ పోస్ట్ వచ్చేసి మనకి సిపిఎఫ్సి. ఐఆర్ఎస్ చూసుకున్నాం అనుకుంటే అసిస్టెంట్ కమిషనర్ దగ్గర నుంచి మొదలుకొని డిప్యూటీ కమిషనర్, జాయింట్ అడిషనల్ కమిషనర్, చీఫ్ కమిషనర్స్, ఇలా పెద్ద పెద్ద, ఆఫ్ కోర్స్ ఐఆర్ఎస్ ఈస్ ద బెస్ట్ పోస్ట్, హైయెస్ట్ పోస్ట్. ఓకేనా, కంపారిజన్ ఒక ముక్కలో చెప్పాలంటే ఐఆర్ఎస్ ఇస్ ద బెస్ట్ పోస్ట్. కాకపోతే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు మీ టైంని అనే దాని మీద బేస్ చేసుకొని చూసుకోవాలనుకుంటే ద బెస్ట్ పోస్ట్ ఏపీఎఫ్సీనే ఐఆర్ఎస్ కన్నా. అవునా, ఎగ్జామ్ సంబంధించి మీకు చూడండి, పబ్లిక్ ఇంటరాక్షన్ ఉన్న పోస్టు, శాలరీ కూడా బాగా వచ్చే పోస్టు, ఇంచుమించు సేమ్ వస్తూ ఉంది. కాకపోతే కామెంట్ సెక్షన్లో నరకండి, ఐఆర్ఎస్ పోస్ట్ చాలా పెద్దది కదా, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కదా అది అని చెప్పి. ఓకే, రెవెన్యూ సర్వీసెసే కాదన్ను, కానీ పవర్స్ పరంగా, పర్క్స్ పరంగా, దాని తర్వాత సేమ్ టు సేమ్ శాలరీ పరంగా సేమ్ టు సేమ్ రెండు మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్ ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. దాని తర్వాత ఐఆర్ఎస్కి సంబంధించి మెట్రో సిటీస్లో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏపీఎఫ్సి ఎప్పుడు రీజనల్ ఆఫీసు మెట్రో సిటీస్లోనే ఉండే పోస్ట్ ఒకటి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకున్నాం అనుకుంటే ఏపీఎఫ్సి ప్రశాంతమైన పోస్టు. ఓకే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా ఉంటుంది. వీకెండ్స్, హాలిడేస్ ఉండటం కానీ, దాని తర్వాత సోషల్ ఇంపాక్ట్, లెస్ లైమ్ లైట్లో ఉండే జాబు. కాకపోతే మనం చూసుకున్నాం అనుకుంటే ఏపీఎఫ్సి వచ్చేసి మీకు ఏంటంటే మినిస్ట్రియల్ పోస్ట్ కదా, నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ కదా, సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఐఆర్ఎస్ వచ్చేసి మీకు మినిస్ట్రియల్ పోస్టు అండ్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ రిలేటెడ్ పోస్ట్ కాబట్టి మీకు మన ఏదైతే పొలిటికల్ ఒత్తిడి బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే, దాని తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకున్నాం అనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఐఆర్ఎస్లో అన్ప్రిడిక్టబుల్ వర్క్ లోడ్స్ ఉంటాయి ఇందులో. ఓకే, ఒక్కొక్కసారి హెవీగా మీరు ఇళ్ళకి పోయి నిద్రపోయే స్టేజెస్ కూడా ఉండవు. ఓకే, పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది పని, సాయంత్రానికి కూడా నెంబర్ ఆఫ్ ఒత్తిళ్ళు ఉంటాయండి పైనుంచి. మీకు ఇవన్నీ క్లియర్ చేసుకుంటా పైనుంచి చూసుకుంటూ రావాలి, కింద వరకు చూసుకుంటా, గ్రాస్ రూట్ లెవెల్లో చూసుకుంటూ వెళ్ళాలి. సో అందుకని ఓవరాల్గా ఐఆర్ఎస్ కొద్దిగా కష్టతరమైన పోస్టే, కానీ మంచి పవర్ఫుల్ పోస్టు. ఓకేనా, ఐఆర్ఎస్ వచ్చేసి ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ పోస్టు, పని కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏపీఎఫ్సి వచ్చేసి సోషల్ సెక్యూరిటీ సెక్టార్లో జనాల్ని బాగా హెల్ప్ చేసేది. ఓకే, ఓవరాల్గా కీ పాయింట్స్ చూసుకున్నాం అనుకుంటే మనకి సిలబస్లో ఏపీఎఫ్సి ఇస్ ద విన్నర్. అవునా, సెలక్షన్ ప్రొసీజర్లో కూడా ఏపీఎఫ్సీఏ విన్నర్, శాలరీలో కూడా సేమ్ టు సేమ్, కోర్ ఫంక్షన్స్లో కొద్దిగా మనకు చూసుకుంటే ఐఆర్ఎస్ కొద్దిగా కాదు ఎక్కువ, ఐఆర్ఎస్ కొద్దిగా పవర్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాబ్ ట్రాన్స్ఫర్స్లో చూసుకున్నాం అనుకున్న, ప్రెస్టేజ్లో చూసుకుంటే మనకి ఎక్కువ చూసుకుంటే ఐఆర్ఎస్కే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఓవరాల్గా రెండు క్రైటీరియాలో పక్కన పెట్టాము అనుకుంటే ప్రశాంతమైన వర్క్ లైఫ్ యాజ్ ఏ ఫీమేల్గా కానీ ఏదైనా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే నా సజెషన్ వచ్చేసి ఏపీఎఫ్సి ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ రిక్రూట్మెంట్ చూసారనుకుంటే మనకి ఎక్కువ శాతము ఐఆర్ఎస్కి సంబంధించి ఎప్పుడు రిక్రూట్మెంట్ ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ బాడీ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈపీఎఫ్ ఎవ్రీ 2 yearsకి జరుగుతూ ఉంది. 21లో జరిగింది, 23లో జరిగింది, 25లో జరుగుతుంది. సో ఇవన్నీ ఓవరాల్గా కంపారిజన్స్. సో ప్రశాంతంగా మీరు మీ మైండ్లో ఏది చేయాలనుకుంటున్నారు ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకొని, మీ మైండ్తో మీరు డిస్కస్ చేసుకొని, వర్క్ లైఫ్ కావాలా, శాలరీ కావాలా, జనాలతో ఇబ్బందులు లేని జాబ్ కావాలంటే ఏపీఎఫ్సి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గట్టిగా ప్రిపేర్ అయ్యి మంచి పోస్ట్ క్రాక్ చేయడానికి రెడీ అవ్వండి. రైట్, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. మీ వ్యూస్ ఏంటి దీనికి సంబంధించి అని నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.